ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. బాబా, నువ్వు త్వరగా రెడీ అయ్యి కిందకొస్తే అక్కని దగ్గర ఆశీర్వాదం తీసుకుని మీరిద్దరూ కలిసి దేవుడి దగ్గర పూజ చేద్దురు. నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక, నన్ను ఎలా కన్విన్స్ చేయాలో తెలియక మాట మార్చి నువ్వనుకున్నది చెప్పేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదా, అంతే కదా? కొన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పచ్చు, కొన్ని ప్రశ్నలకి బదులు చెప్పలేక ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండాలి, దూరంగా నా వెళ్ళిపోవాలి. అందుకే బావా, నన్ను క్షమించి మా అక్కని అంగీకరించి మా నాన్నని గౌరవించి నువ్వు కిందకొచ్చి పూజ చెయ్యి. ఇదే నా రిక్వెస్ట్, ప్లీజ్. స్వామి, నా తప్పులన్నీ నాకు తెలిసాయి. వాటి నుంచి చాలా వరకు నేను చెప్పలేనన్ని గుణపాఠాలు నేర్చుకున్నాను. నా భర్త ప్రేమ పొందాలని ప్రయత్నం చేస్తున్నాను. నువ్వే దారి చూపించు. నాకు నా భర్తకి మధ్య బంధాల వారధిని నిర్మించి ఆయన దగ్గరికి నన్ను చేర్చు. ఒకే ఇంట్లో పక్కపక్కనే ఉన్నా చెరిపేసుకోలేనంత అడ్డగీత మా మధ్య ఉంది. ఆ గీతని దాటి నా రాముడి చెంతకి నన్ను చేర్చు స్వామి. మరణానికి కూడా నేనంటే ఎక్కువ ఇష్టం అనుకుంటా. నన్ను ఎప్పుడెప్పుడు తన దగ్గరికి తీసుకువెళ్దామా అని నా చుట్టూ తిరుగుతున్నట్టుగా ఉంది. అక్షర, ఏమైంది? అక్షర, 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 ఏమైంది అక్షర? జాగ్రత్తగా ఉండాలి కదా అక్షర. ఇంత నెగ్లిజెన్స్ అయితే ఎలా? అసలే నీ హెల్త్ బాగాలేదు. ఇప్పుడు నీకు ఈ పూజలు అవి అవసరమా? పెళ్లి రోజు కదా అండి, దీపం వెలిగించి నా తప్పుల్ని మన్నించమని వేడుకుందామని వచ్చాను. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. నీలో కలిగిన ఈ బాధే నీ తప్పుల్ని చెరిపేసింది. నిత్యం వాటి గురించే ఆలోచిస్తూ నీలో నువ్వు నలిగిపోకు. పద. అక్షర, ఏమైంది అక్షర? నడవడానికి, అడుగులు ముందుకు వేయడానికి కాళ్ళు సహకరించట్లేదండి.
నేను అసలు నిలబడలేకపోతున్నాను. అందుకే నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పేది. నా మాటను అస్సలు లెక్క చేయవు. నీ పంతం నీదే. సారీ అండి, ఇంకెప్పుడు ఇలా చేయను. సరే పద, నేను నిన్ను ఎత్తుకొని తీసుకెళ్తాను. పద. లే, జాగ్రత్త. అక్షర, అక్క, అల్లుడు అల్లుడు ఏమైంది? నాన్న సూపర్. అమ్మనెత్తుకొని పూజ గది నుంచి తీసుకొచ్చావా? అమ్మంటే నీకు చాలా ఇష్టం కదా? అంత ఇంత కాదు శృతి, చెప్పలేనంత ఇష్టం ఉంది. అందుకే అక్క నడుస్తాను అని చెప్పినా బావ వద్దని చెప్పుంటాడు. అంతే కదా నానా? వీళ్ళని ఇలా చూడాలనే అమ్మా నా ఆశ. ఒకరి కోసం ఒకరు, ఒకరితో మరొకరు ఇలా ఉంటే ఇక నాకు కావాల్సిందేముందమ్మా? ఇలాగే మీరు 100 ఏళ్ళు హాయిగా చల్లగా ఉండండి. నానా, మీ విష్ తప్పకుండా నెరవేరుతుంది. నేను తుమ్మాను కదా. అను, కావాలని తుమ్మితే అది నిజం కాదు, అనుకోకుండా రావాలి. అమ్మా, నాకు అనుకోకుండానే వచ్చింది. జలుబు చేసుంటుందిలే శృతి. ఏమైంది అల్లుడు? అక్షరాన్ని ఎత్తుకొని తీసుకొచ్చావు? తను పూజ గదిలో నడవలేక ఇబ్బంది పడుతుంటే ఎత్తుకుని తీసుకొచ్చాను మావయ్య. అక్క, హాస్పిటల్కి వెళ్దామా? వద్దులేను, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే టెస్ట్లు, ఇంజెక్షన్లు, సలైన్లని ఈరోజు అంతా నన్ను అక్కడే ఉంచేస్తారు. అప్పుడు మా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకునేవారు. ఇప్పుడు వెడ్డింగ్ యానివర్సరీ చేసుకోవడం కన్నా నువ్వు హాస్పిటల్కి వెళ్ళడమే ఇంపార్టెంట్. నేను రానండి, నేను ఇక్కడే ఉంటాను. మరి చిన్నపిల్లలాగా ప్రవర్తించక అక్షర. ఏమండి, ఇదేగా నేను ఆఖరిగా చేసుకునే యానివర్సరీ సెలబ్రేషన్. నీకేం కాదక్కా. ఏమో అను, రేపేం జరుగుతుందో తెలియదు. అందుకే ఈరోజే వెడ్డింగ్ యానివర్సరీని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుని ఆ మధుర అనుభూతుల్ని పోగు చేసుకుని తర్వాత అక్షర, ఏవేవో ఆలోచించి లేని భయాన్ని తెచ్చుకుని నువ్వు బాధపడకు. నీ పక్కన మేమందరం ఉన్నాం, ధైర్యంగా ఉండు. అందుకే కదండి ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను. సరే, నువ్వు కాసేపు రిలాక్స్ అవ్వు. ఏది, నీ కాళ్ళు టీపై మీద పెట్టు. ఏమండి, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? ఇదేం పాపం కాదులే అక్షర. ఏమండి, మీరు ఇలా చేస్తే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక డాక్టర్గా చేస్తున్నాను. మీరు డాక్టరే అయినా నాకు భర్తే కదా.
సర్లే